వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే మెగాస్టార్ చిరంజీవి గారు. బాచా టెంప్లెట్ వైబ్స్ అయితే వచ్చాయి, అది ఒక్కటే మైనస్. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు సినిమా పెటర్. ఇప్పుడే మెగాస్టార్ చిరంజీవి గారి కాకా టైటిల్ గ్లిమ్స్ అయితే చూశాను. ఇక మెగాస్టార్ బర్త్డే సందర్భంగా ఈ రోజు రిలీజ్ చేసిన గ్లిమ్స్ లో సినిమా టైటిల్ తో పాటు చిరంజీవి గారి క్యారెక్టర్ గురించి కూడా మంచి క్లారిటీ ఇచ్చారు. మరి గ్లిమ్స్ ఎలా ఉంది, ఏం నచ్చింది, ఏమనిపించింది ఒకసారి చూద్దాం. వాళ్ళతేరు వేరే తర్వాత మరోసారి చిరంజీవి అండ్ బాబుకొల్లు కాంబినేషన్ లో వస్తుంది కాబట్టి సినిమా ఫస్ట్ నుంచి మంచి ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. ముందుగా చిరంజీవి గారి లుక్ గురించి మాట్లాడితే లుక్ అయితే చాలా బాగుంది. చాలా సింపుల్ గా ఒక ఫ్యామిలీ మ్యాన్ లాగా అయితే కనిపిస్తున్నారు. ఈ సినిమాలో చిరంజీవి గారి క్యారెక్టర్ పేరు అయితే సత్యం. అమ్మాజీ ఆక్వా ఇండస్ట్రీస్ అనే ఆక్వా కంపెనీ ఓనర్ అయితే కనిపిస్తున్నారు. కానీ సత్యం నిజంగా సింపుల్ మ్యాన్ కాదని అయితే మన గ్లింప్ లో చివరిలో అయితే అర్థమవుతుంది. గ్లింప్ లో నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించిన సీన్ ఏంటంటే గెటప్ సీన్ చిరంజీవి గారికి ఒక కీచైన్ అయితే ఇస్తారు. ఆ కీచైన్ అనుకోకుండా రొయ్యలో ఉన్న నీటిలో అయితే పడిపోతుంది. అప్పుడు చిరంజీవి గారు మ్యాగ్నెట్ తో దాన్ని బయట తీస్తారు. ఆ మ్యాగ్నెట్ కూడా మంచి ఎలివేషన్ అయితే ఇస్తారు. అప్పుడే రివీల్ అవుతాయి. కీచైన్ తో పాటు చాలా గన్స్ కూడా బయటకు వస్తాయి. ఇక్కడే చిరంజీవి గారి క్యారెక్టర్ ఏంటనేది ఒక క్యూరియాసిటీ అయితే పెరుగుతుంది. ఒక ఆక్వా కంపెనీ ఓనర్ దగ్గర ఎన్ని గన్స్ ఎందుకు ఉన్నాయి, అసలు సచిన్ గారి గతం ఏంటి, అతను ఇంతకు ముందు ఏం చేసేవాడు అనే క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి. ఆ తర్వాత గ్లిమ్స్ ఎండింగ్ లో అయితే గన్స్ తో రౌడీ గ్యాంగ్ పై చిరంజీవి గారు తన ఆఫీస్ రూమ్ లో అయితే ఫైట్ చేయడం ఒక షాట్ అయితే చూపించారు. అంటే సచిన్ క్యారెక్టర్ కి ఒక హిడెన్ యాక్షన్ బ్యాక్గ్రౌండ్ ఉందని అయితే క్లియర్ గా తెలుస్తుంది. గ్లిమ్స్ లో మరో బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఏంటంటే తమన్ గారి బీజిఎం అయితే నెక్స్ట్ లెవెల్ లో ఉంది. ముఖ్యంగా చిక్కు చిక్కు చాలం అనే ఓల్డ్ సాంగ్ ని రిమిక్స్ చేసిన విధానం అయితే చాలా చాలా బాగుంది. ఆ సాంగ్ ని మాస్ ఎలివేషన్ తో వాడడం చాలా బాగుంది. చిరంజీవి గారి స్క్రీన్ ప్రెజెన్స్ కి తమన్ బీజిఎం యాడ్ అవడంతో గ్లిమ్స్ కి మంచి ఇంపాక్ట్ అయితే వచ్చింది. బీజిఎం విషయంలో మాత్రం తమన్ తన మార్క్ అయితే చూపించాడు. ఇక బాబీ కొల్లు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిరంజీవి గారితో ఇంతకు ముందు వాళ్ళతేరు వేరే లాంటి మార్చ్ ఎంటర్టైనర్ అయితే ఇచ్చారు కాబట్టి ఈ కాంబినేషన్ పై ఫ్యాన్స్ కి మంచి ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. కానీ సార్ వాళ్ళతేరు వేరే అలాంటి మూవీ అయితే ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఎందుకంటే ఈ మూవీలో ఫ్యామిలీ యాక్షన్ మంచి మిస్టీరియస్ ఫ్లాష్ బ్యాక్ అయితే ఉండబోతుందని అయితే క్లియర్ గా కనిపిస్తుంది. సునీల్ గారు చిరంజీవి గారు కాంబినేషన్ అంటే మనకు చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళిద్దరికి మంచి ర్యాప్ అయితే ఉంటది. ఇంతకుముందు ఆల్రెడీ మనం చాలా సినిమాలు చూసాము. అండ్ అలాగే గెటప్ సీన్ చిరంజీవి గారితో ఉన్న సీన్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. వాళ్ళ క్యారెక్టర్స్ ఏంటి అనేది ఇంకా పూర్తిగా అయితే రివీల్ చేయలేదు. అయితే సినిమాలో కామెడీ ఎంటర్టైన్మెంట్ తో పాటు మంచి యాక్షన్ కూడా ఉన్నదని అయితే క్లియర్ గా తెలుస్తుంది. విజువల్స్ విషయానికి వస్తే గ్లిమ్స్ అయితే చాలా గ్రాండ్ గా అయితే ఉంది. మెగాస్టార్ అయితే మంచి యాక్షన్ యాంగిల్ అయితే ఎలివేట్ చేయడానికి అయితే మంచి షార్ట్స్ అయితే పెట్టారు. ముఖ్యంగా గన్స్ బయటకు వచ్చే షార్ట్, ఆ తర్వాత యాక్షన్ షార్ట్స్ అయితే ఫ్యాన్స్ కి మంచి కిక్కిచ్చాలు అయితే ఉంటాయి. ఓవరాల్ గా కాక గ్లిమ్స్ అయితే చాలా బాగుంది. చాలా రోజుల తర్వాత ఒక మంచి క్యారెక్టర్ చేస్తున్నారని అయితే క్లియర్ గా తెలుస్తుంది. ఎందుకంటే ఎస్పెషల్లీ లాస్ట్ షాట్ అయితే చాలా చాలా బాగుంది. మంచి వైబ్స్ వస్తున్నాయి. ఎందుకంటే ఒక మిడిల్ క్లాస్ మ్యాన్ లాగా అయితే కనిపిస్తున్నారు. బీజిఎం కూడా చాలా బాగుంది. చిక్కు చిక్కు చాలా రిమిక్స్ అయితే మంచి మ్యాచ్ ఫీలింగ్ అయితే ఇచ్చింది. యాక్షన్ ఎలివేషన్స్ ఫ్యాన్స్ కు నచ్చేలా అయితే ఉన్నాయి. ఒక్కటే మైనస్, బాచా టెంప్లెట్ వైబ్స్ అయితే వచ్చాయి, అది ఒక్కటే మైనస్. కానీ అది జస్ట్ గ్లిమ్స్ మాత్రమే. సినిమాలో బాబీ కొల్లి పాయింట్ ఎలా డీల్ చేస్తాడనేది చూడాలి. అసలు సత్యం ఎవరు, అతని దగ్గర అసలు గన్స్ ఎందుకున్నాయి, గతాన్ని ఎందుకు దాచుకుంటున్నాడు అనే క్వశ్చన్ మార్క్ అయితే ఇంట్రెస్టింగ్ గా ఉంది. మొత్తానికి అయితే గ్లిమ్స్ అయితే మెగా ఫ్యాన్స్ కి అయితే మంచి కిచ్చాలు అయితే ఉంది. మీకు ఈ కాకా గ్లిమ్స్ ఎలా అనిపించింది, బాచా వైబ్స్ మీకు కూడా వచ్చాయా, కామెంట్లు అయితే చెప్పండి. ఇలాంటి లేటెస్ట్ మూవీ రివ్యూస్ అండ్ టీజర్ అండ్ ట్రైలర్ రివ్యూస్ కోసం సినిమా పోస్టర్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు సినిమా పోస్టర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.